మా దగ్గర సంపద ఎంగుతున్నాడు తెలుసా నీకు విషయం, ఇంటి పనులు ఎంగుతున్నాడు, వాటర్ పనులు ఎంగుతున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చెత్త పన్ను వేశారన్నారు, ఈ రోజు ఇంత బాగా పెడుతున్నాడు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అసలు ఈ రాష్ట్రంలో పిల్లలు పెంచుకోవడానికి పరిస్థితి ఉందా? ఎక్కడుంది శాంతి భద్రతలో? ఎక్కడుంది హోంమంత్రి? ఆ రోజునేమో జగన్మోహన్ రెడ్డి ఈ పథకాల ద్వారా, ఈ లెక్క స్కామ్ ద్వారా పథకాలు పండించాడు, నువ్వెందుకోవాలి ఈ రోజు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు. వాళ్ళు మీరేం చేస్తారు? రెడ్డి బుక్ రాజ్యాంగం పరిపాలిస్తున్నారా? 1947 తర్వాత 70 సంవత్సరాలకి ఒక్కసారి కూడా దళితుల మీద దాడి జరగల. నీ హయాంలో పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా ఉన్న స్థానంలో దళితులు వేవేస్తారా? గత 5 ఏళ్ళు సోమరపోతుల్లో ఉన్నాం, ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారుగా. మన ఉపాధి హామీ పథకంలో కూడా మనోళ్ళే కదా, ఇంకెవరు ఉన్నారు? నేను అదే అనుకున్నా తమ్ముడు, నీకులాగా భ్రమలో ఉండిపోయా. మా మీడియా అదేది ఏబిఎన్, TV5, ఈనాడు చూసేసరికి నిజంగానే మన బాబు గారు ఈ లేపుతాడు గ్రాఫ్ ఈ బిల్డింగ్లు అనుకున్నా. ఎక్క 300 బిల్డింగ్, 300 ఫ్లోర్, 500 ఫ్లోర్ వేస్తుంటే అనుకున్నా. కానీ నిన్న తెలిసిపోయింది వ్యవహారం అంతా. సాక్షిలో ఏముంది? గ్రాఫిక్స్ అది. ఇప్పుడు దాకా నేను అదే అనుకునే, మొన్న వెళ్ళి చూసి వచ్చా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నిజంగానే అసలు అమరావతిలో ఏం జరుగుతుందని వెళ్ళి చూస్తే, తోడిందే తోడు నీళ్లు తోడుతున్నాయిలే ఇంజినాలు. గత 5 ఏళ్ళు ఎందుకు వెళ్ళా? ఇప్పుడు వెళ్తే మరి మన నాయకుడు పరుగు పోతుందిగా ఇప్పుడు వెళ్తే. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో స్కీమ్ ఇచ్చి పొట్ట కాపాడాడు. గతంలో బాబు గారు వస్తే కరోనా రాదన్నాడు, ఇవాళ కరోనా కూడా వచ్చేసిందానికి వార్తలు వచ్చేసింది. ఇక నా పని అయిపోతాను ముందుగానే ప్రయాణం కట్టా. ఎందుకంటే మీడియాని చూసి నువ్వు అలా అంటున్నావు, అది ఎలా ఉండదు. బాబు గారు అంటే మాట అంటే మాటే, అసలు అంతే అభివృద్ధి. నేను కూడా బాబు గారి మాటలు అట్టగే విన్నా తర్వాత చూస్తే రియాలిటీలు చూస్తే తెలుస్తుంది అసలుకే బాబు గారు ఎంత ఇది చేస్తున్నాడు అనేది కూడా. బాబు గారు ఏమన్నాడు, తమ్ముళ్ళో మీకు గిట్టుబాటు ధర అన్నాడు. ఇచ్చారుగా, ఎక్కడా లేనంత ఇచ్చారు గిట్టుబాటు ధర ఇచ్చాడు. ఇంత బాగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. మనకే తమ్ముళ్ళు కరెంటు పెంచను అన్నాడు, ఈ రోజు చూస్తే 4 రూపాయలు ఎక్స్ట్రా పెంచుతున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 30 లక్షల మందికి వెళ్ళి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఓ టాపీ వాడు బతికాడు, కరెంట్ వాడు బతికాడు, తర్వాత పెయింట్ వాడు బతికాడు. ఇవ్వాలి ఎవడగా బతికేదే? ఏ ఇంటికి ఇచ్చావు? గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా ఇచ్చావా? అసలుగే నిర్మలా రామారాయుడు అన్నాడు, నీకు 10,000, నీకు 15,000, నీకు 15,000. ఆ సంవత్సరం అయింది, ఒక్కడికని ఇచ్చారా? నలుగురు కాదయా. అవసరమైతే అసలు భారతదేశంలోనే పిల్లలు కనమవుతురా అంటే మన ముఖ్యమంత్రి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అవసరం పిల్లలు కనమంటున్నాడు. ఇక అప్పుడు మళ్ళీ వేయాలి. ముసలోళ్ళకి ఇంటికి వద్దకు వచ్చి రేషన్ మీకు వచ్చేవాళ్ళయా? ఏది తీసుకోగా దాన్ని కూడా. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అందుకని ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా. బాయ్ బాయ్ ఆంధ్ర.